మీరు బిగ్ బాస్ చూస్తారా? డైలీ చూస్తానండి. ఓకే, మీ బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే నాకు అంటే విన్ను పరంగా కాకుండా నార్మల్గా అయితే నాకు అవినాష్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవినాష్ కామెడీ పీక్స్ లో ఉంటుంది. అంటే మనకి జబర్దస్త్ చూసినా కూడా అంత ఎంటర్టైన్మెంట్ అనిపించదు. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇవన్నీ చూసినా కూడా అంత ఎంటర్టైన్మెంట్ కాదు. కానీ బిగ్ బాస్ లో అసలు బిగ్ బాస్ ఒక రియాలిటీ షోనా లేకపోతే కామెడీ షోనా అన్నట్టు అవినాష్ అట్లా చేసేసిండు. నిజంగా అంటే ఒక స్క్రిప్ట్ లేకుండా జెన్యూన్ గా కామెడీ. మనం రీసెంట్ టైం బిగ్ బాస్ లో కామెడీ చేస్తే సరిపోదు కదా, గేమ్స్ ఆడాలి. కామెడీ అంటే జెన్యూన్ గా ఉండాలి కదా. కామెడీ అంటే కామెడీ కాదు, అది ఎంటర్టైన్మెంట్. నేను నిజం చెప్తాను కదా, జెన్యూన్ గా నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసిన. అంటే స్టార్టింగ్ లో నేను చూద్దాం అనుకున్నా కానీ ఒక 4-5 డేస్ చూసిన తర్వాత విరక్తి వచ్చింది. ఇంత నీరసమా, అంటే దీని బదులు ఇంకా చాలా మంది ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు చాలా ఛానల్స్ ఉన్నాయి, రీల్స్ చూసుకోవచ్చు అనుకున్నా. కానీ ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత రోహిణి కానీ అవినాష్ కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళు చేసిన కామెడీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో జెన్యూన్ కామెడీ. సో వీళ్ళ కామెడీ చూసి నేను అయితే ఫిదా అయిపోయినా. లాస్ట్ 5 days అసలు కామెడీ లేక బిగ్ బాస్ లో ఆ 5 days ఎట్లా అంటే అడిక్ట్ అయి ఉన్నారు జనాలు, కానీ అక్కడ ఏం లేదు, ఎంటర్టైన్మెంటే లేదు. సో 5 days నీరసంగా పడుకున్నారు వాళ్ళు 5 contestants. కానీ ఈసారి ఒకవేళ వితౌట్ అవినాష్ ఉండుంటే వీళ్ళు కూడా నీరసంగా పడుకొని ఉంటారు. వీళ్ళని కావాలని చెప్పి వీళ్ళందరినీ లేపి వీళ్ళతో ఎంటర్టైన్మెంట్ గా ఒక అంటే దొంగ ఆటని ప్లాన్ చేసి దాంట్లో ఒక రూమ్ లో పోయి దాక్కోవడం, దాంట్లో అసలు ఆ బిగ్ బాస్ పెట్టే ఆ దయ్యం టాస్క్లకి ఈయన ఎంటర్టైన్ చేయడం అసలు వేరే లెవెల్. అంటే వేరే ఎంటర్టైన్మెంట్ కింద అతనైతే ఓకే. కానీ బిగ్ బాస్ లో నిఖిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నారు, వాళ్ళ గేమ్స్ ఎలాగ ఉన్నాయి? వీళ్ళు ఏంటంటే సినిమాలో హీరో టైపు, కానీ అందుకని చెప్పేసి వీళ్ళు కామెడీ చేయకపోతే మనకి ఏంటంటే రోహిణి టేస్ట్ చెప్పింది కరెక్ట్ అండి. ఎంటర్టైనర్స్ కామెడీ చేసే వాళ్ళని హీరోలుగా చూడలేరు మన తెలుగు ఆడియన్స్, అంతే. సో ఎంత ఎంటర్టైన్మెంట్ చేయని, కానీ ఆయన కామెడీ చేసినట్టే ఆయన కమెడియన్గానే చూస్తారు, కానీ ఆయన హీరోగా చూడలేరు. సో ఇక్కడ హీరో ఎవరంటే జెన్యూన్గా ఉండి కామెడీ చేయకుండా ఎవడైనా కామెడీ చేస్తే 2 నవ్వులు ఇట్లా సింపుల్గా నవ్వే వాళ్ళని హీరో అంటారు. సో అట్లా నిఖిల్ని గౌతమ్ నబీల్ వీళ్ళ ముగ్గురికి విన్నర్ ఛాన్స్ ఉంది. సో నబీల్ సో నెక్స్ట్ అయితే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీ ఒపీనియన్? నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఇక మనందరికి తెలుసు, అవినాష్ అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఎందుకంటే ప్రేరణ కూడా చాలా ఓటింగ్ ఉంది, అవినాష్కే ఛాన్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నామినేషన్స్ లోకి రాకపోవడం, ఇప్పుడు నామినేషన్స్ లోకి రాలేదు అవినాష్. ఒకటి ఆయనకి ఓటింగ్ పాయింట్స్ లేవు. ప్రేరణకి ఎప్పటి నుంచో నామినేషన్స్ ఉంది, ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి అవినాష్ అయితే వెళ్ళిపోతున్నాడు. గౌతమ్ కి ఎక్కువగా ఓటింగ్ ఉంది బయట అంటున్నాడు, గెలిచే అవకాశం గౌతమ్ కి ఉన్నది అంటారు. గౌతమ్ కి 99% ఛాన్స్ ఉంది. ఇంకోటి నాకు నబీల్ కి కూడా ఛాన్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే నబీల్ స్టార్టింగ్ లో బాగా ఆడేవాడు, ఇప్పుడైతే ఆడట్లేదు, డౌన్ అయ్యాడు, టెన్షన్ తో ఉన్నట్టున్నాడు. బిగ్ బాస్ లో నబీల్ డౌన్ కావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆయన ఫస్ట్ మిస్టేక్ ఆయనది ఏంటంటే ఆయన ఉన్న టైంలో పృథ్వీకి సపోర్ట్ చేయడం నాకు చాలా అంటే చాలా మైనస్ అయింది. పృథ్వీకి చాలా మంది ఆడియన్స్ నెగిటివ్ ఉన్నప్పుడు, నబీల్కి పాజిటివ్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఉన్న పర్సన్స్ని పృథ్వీని సపోర్ట్ చేయడం చాలా అంటే చాలా మైనస్ అయింది. ఆ ఇసుక టాస్క్లో కూడా రోహిణిని అవినాష్ని నామినేట్ చేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళతో వాగ్వాదం చేయడం ఈయనకు చాలా నెగిటివ్ అయింది. సో ఇట్లా నెగిటివ్ అవ్వడం కారణంగా నబీల్ గేమ్ ఒక 2 weeks అయితే డౌన్ అయింది. సో తర్వాత కూడా చాలా బాగా ఆడింది, కానీ తర్వాత బయటికి వచ్చింది. అంటే తర్వాత ఎంత మంచిగా ఆడినా కూడా బిగ్ బాస్ అయితే చూపించలేదు. నేను జెన్యూన్గా ఒప్పుకుంటా, బిగ్ బాస్ నబీల్ స్క్రీనింగ్ మొత్తం కట్ చేసేసిండు. ఎందుకంటే ఇక్కడ ఏ పాటికి గొడవ పెట్టుకున్నాను గౌతమ్తో, అలిగి కూర్చునే నిఖిల్తో తప్ప ఏదైనా లైన్స్ ఉన్నా కూడా కట్ చేసేసిండు అన్నది అర్థమైంది. నిఖిల్ గేమ్ ఎలాగ అనిపిస్తుంది? జెన్యూన్ అనిపిస్తుందా? నిఖిల్ గేమ్ నాకు అసలు నచ్చదు. ఎందుకంటే ఆయన జెన్యూన్ కాదు. ఎందుకంటే ఆయనకి 2 ఫేస్లు ఉన్నాయి. ఎందుకంటే అందరినీ మంచిగా చూడాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో పాజిటివ్గా ఉండాలి, అందరితో గొడవ పడకుండా ఉండాలి. సో అంటే ఎవరైనా 100% జెన్యూటీ లేదు, 2 ఫేస్లు ఉన్నాయి నిఖిల్కి. సో అందుకే నాకు నిఖిల్ నచ్చాడు. టాప్ 3లో ఎవరెవరు ఉంటారు? టాప్ 3లోనా నిఖిల్, నబీల్, గౌతమ్, వీళ్ళు 3 ఉంటారు. ఎవరు విన్ అయితే బాగుంటది, ఎవరు టైటిల్ కొడతారు? నా అభిప్రాయం ప్రకారం గౌతమ్ అయినా నబీల్ అయినా ఇద్దరిలో ఎవరు విన్ అయినా పర్లేదు, కానీ నిఖిల్ విన్నర్ అయితే అది కష్టం, నాకు నచ్చదు అది.